కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో మనకి మొన్న ఫ్రైడే అలా ట్రేడ్ అయింది. రేపు ఎలా ఉండొచ్చిందో చూద్దాము. మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటని కూడా ఒకసారి గమనిద్దాం. ఓకే, మేజర్గా సెన్సెక్స్ చూసినట్లయితే మనకి ఫ్లాట్గా క్లోజ్ అయింది 74,332 దగ్గర. నిఫ్టీ చూసినా కూడా మనకి ఫ్లాట్గా క్లోజ్ అయింది. కాకపోతే ఏంటంటే మనకి 0.03% జస్ట్ మనకి వచ్చేసి 7.8 పాయింట్స్ అప్తో 22,552. సో 22,552 దగ్గర మనకి క్లోజ్ అవడం చూస్తున్నాము. మనకి బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి కొంత నెగిటివ్లో 0.27% నెగిటివ్లో ట్రేడ్ అవడం ఇక్కడ మనం చూస్తున్నాము. మన వాలటిలిటీ ఇండెక్స్ వచ్చేసి మనకి 1.89% డౌన్తో ట్రేడ్ అవడం మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే, సో ఓవరాల్గా మనకు వచ్చేసి నిఫ్టీ వచ్చేసి 22,552 దగ్గర ఫ్లాట్గా నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ క్లోజ్ అవ్వడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ మనకి లేట్ ఈవినింగ్ మనకి ఫ్రైడే ఈవినింగ్ మనకి గ్లోబల్ కీస్ చూసినట్లయితే మనకి డౌ జోన్స్, నాస్డాక్ అండ్ ఎస్ఎన్పి వచ్చేసి మనకి పాజిటివ్లో మోర్ దెన్ 0.5% పాజిటివ్లో ట్రేడ్ అవడం ఇక్కడ చూస్తున్నాము. అండ్ యూరోప్ మార్కెట్స్ చూసినట్లయితే బాగా మనకి కరెక్షన్ అయితే కనబడిందండి. మోర్ దెన్ 1% ఇన్ క్యాక్ మనకి డాక్స్ కానివ్వండి. సో యూరోప్ మార్కెట్స్ అండ్ నెగిటివ్లో క్లోజ్ అయితే యూఎస్ మార్కెట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. సో ఓవరాల్గా మనకు కొంత మిక్స్డ్ అయితే మనకు కనిపిస్తుంది. ఈవెన్ ఏషియా డౌ ఒకసారి చూద్దాము. ఏషియా డౌ చూసినట్లయితే మోర్ దెన్ 1.07% డౌన్లో అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఓవరాల్గా మనకి ఒక రేంజ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అది ఒకసారి ఆప్షన్ చైన్ డేటా కూడా చూద్దాం. సో 22,550 దగ్గర మనకు కాల్స్ 28,158 బిల్డ్ అయితే మనకి పుట్స్ వచ్చేసి 34,519. అండ్ ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇక్కడ 1,11,803 అనేది 22,800 కాల్స్ అనేది బిల్డ్ అయితే 1,11,540. సో సేమ్ పుట్స్ అనేది 22,300. సో 300 to 800 పాయింట్స్ మనకు వచ్చేసి ఓవరాల్గా మనకు వచ్చేసి ఓఐ అనేది ఒక ఒక గ్యాప్ 500 పాయింట్స్ గ్యాప్లో పుట్స్ సైడ్ కానివ్వండి, కాల్ సైడ్ కానివ్వండి సేమ్ ఈక్వల్ ఓఐ అనేది బిల్డ్ అయితే అయింది 22,800 కాల్స్ దగ్గర అండ్ 22,300 పుట్స్ దగ్గర. సో ఓవరాల్గా నాకు ఈ పుట్స్ ఓఐ చూసినట్లయితే డామినేటింగ్గా ఉన్నాయి వెన్ కంపేర్డ్ విత్ కాల్స్ ఓఐ. ఓకే, కాల్స్ ఓఐ టుగెదర్ మనం చూసినట్లయితే మనకి కాల్స్ ఓఐ డౌన్ సైడ్ ఉంది వెన్ కంపేర్డ్ విత్ పుట్స్ ఓఐ. సో పుట్స్ ఇక్కడ వచ్చేసి పుట్స్ ఓఐ. ఓకే, ఇది వచ్చేసి మనకు వచ్చేసి పుట్స్ ఓఐ వచ్చేసి కొంత డామినేటింగ్ అనిపిస్తుంది. అది ఇక్కడ మనం చూడవచ్చు యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా. ఓకే, సో రేపు లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి ఇక్కడ చూద్దాము. మనం ఈ లెవెల్స్ మనం చూసినట్లయితే ఇక్కడ కొంత డౌన్ సైడ్ మూమెంటం అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ కొంత డౌన్ సైడ్ మూమెంటం అనేది ఇక్కడ స్టార్ట్ అయింది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఓవరాల్గా నాకు వచ్చేసి రేపు ఈ యొక్క లెవెల్స్ ఏదైతే ఉందో ఇది ఈఎంఐ ప్యాటర్న్ అనుకోండి. సో ఈఎంఐ ప్యాటర్న్ మనకు ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనం స్టాప్ లాస్గా తీసుకుంటే సో ఓవరాల్గా మనకు వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి బయింగ్ సైడ్ అయితే చూస్తున్నాను. ఈవెన్ ఈ 22,500 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో 22,500 ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో డౌన్ సైడ్ మీరు వచ్చేసి సో 22,500 ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో డౌన్ సైడ్ మీరు వచ్చేసి పుట్ ఆప్షన్ అయితే బై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము 22,000 మనకు వచ్చేసి ఎక్కడ దాకా కనిపిస్తుందండి 22,300 దాకా ఓఐ అనేది స్ట్రాంగ్ ఓఐ అనేది బిల్డ్ అయింది. సో 22,500 ఎప్పుడైతే బ్రేక్ అయితే మనకి యొక్క ఈ 200 పాయింట్స్ డౌన్ సైడ్ అనేది మనం ఇక్కడ ఓఐ ద్వారా ఆప్షన్ చేంజ్ ఆర్డర్ ద్వారా మనం చూస్తున్నాము. అండ్ మీరు ఒకవేళ పుట్ ఆప్షన్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం సో పుట్ ఆప్షన్ సైడ్ వచ్చేసి 22,500 బ్రేక్ అయితే డౌన్ సైడ్ 200 పాయింట్స్ టార్గెట్ తీసుకోండి. అది ఇప్పుడు వచ్చేసి మన కాల్ ఆప్షన్ సైడ్ చూస్తే మాత్రం మనకు వచ్చేసి మనం చూస్తున్నాం కదా దగ్గర దగ్గర మనకి 22,700 లెవెల్స్ 22,800 లెవెల్స్ యాజ్ పర్ ఓఐ డేటా కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇది వచ్చేసి మనకి దగ్గర మనకు వచ్చేసి డే హై ఏదైతే ఉందో 22,630 ఎప్పుడైతే బ్రేక్ అయిద్దో అప్పుడే మీరు వచ్చేసి మనం వచ్చేసి కాల్ ఆప్షన్ సైడ్ ప్లాన్ చేద్దాం. సో అప్పుడే మనం వచ్చేసి కాల్ ఆప్షన్ సైడ్ ప్లాన్ చేద్దాం 22,630. ఓకే, దెన్ 22,630 నుంచి అప్ సైడ్ 22,800. ఓకే, కాల్ ఆప్షన్ సైడ్ అప్పుడే ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఏదైనా మనకు వచ్చేసి లాస్ట్ 2 క్యాండిల్స్ మనకి నెగిటివ్ ఇండికేషన్ అయితే ఫార్మేషన్ అయితే జరిగిందండి ఏదైనా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. సో మనకి ఆల్రెడీ ఈఎంఐ ప్యాటర్న్ ద్వారా మనకి ఎంట్రీ అయితే ఇచ్చింది. సో నేను వచ్చేసి 48,384 ఇచ్చాడండి. ఈ లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతాయో నేను అగ్రెసివ్ సెల్లింగ్ సైడ్ ఉంటాను. టిల్ వచ్చేసి నాకు 48,000 రౌండ్ ఫిగర్ ఎక్కడ ఉందని మనకు వచ్చేసి 48,000 రౌండ్ ఫిగర్. సో ఈ లెవెల్స్ దాకా మనం వచ్చేసి అగ్రెసివ్ సెల్లింగ్ ఉంటాము. ఒకవేళ బయింగ్ అయితే మాత్రం నేను ఈ లెవెల్స్ అబోవ్ చూస్తాను. 48,680 లెవెల్స్ అబోవ్ చూస్తాను. 49,000 దాకా కాల్ ఆప్షన్ సైడ్ నేను టార్గెట్ తీసుకుంటాను. సో మనకు వచ్చేసి స్టాప్ లాస్ వచ్చేసి జస్ట్ వచ్చేసి మనకు 50 పాయింట్స్ 50 to 80 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకొని మీరు ఎంటర్ అవ్వండి ఇదర్ కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము. ఇండియా స్ట్రగుల్స్ టు షేక్ ఆఫ్ పెసిమిజం ఆఫ్టర్ 1.3 ట్రిలియన్ స్టాక్ మార్కెట్. సో
ఈవెన్ మన $1.3 ట్రిలియన్ మన ఇండియన్ మార్కెట్స్ నుంచి వెళ్ళిపోయినా కానీ ఇంకా వచ్చేసి ఆప్టిమిజం అనేది కనపడతలేదు ఇండియన్ మార్కెట్స్లో. ఎందుకంటే చైనా మార్కెట్కి బాగా ఆఫ్టర్ ఏఐ ఏదైతే ఉందో డీప్ సీక్ ఏఐ ఏదైతే అనౌన్స్మెంట్ వచ్చిందో, సో మన నుంచి చైనా మార్కెట్ నుంచి మన ఇండియన్ మార్కెట్ నుంచి చైనా మార్కెట్కి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఫారిన్ ఇన్వెస్టర్స్ హ్యావ్ పుల్డ్ నియర్లీ $15 billion ఫ్రమ్ ఇండియా దిస్ ఇయర్, పుషింగ్ అవుట్ ఫ్లోస్ టు సర్పాస్ లాస్ట్ ఇయర్స్ రికార్డ్. సో ఈవెన్ లాస్ట్ ఇయర్ దానికంటే ఇప్పుడు ఇంకా సెల్ ఆఫ్ అయితే అయింది అన్నట్లు చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ ఏదైతే క్లైమ్స్ ఇండియా హ్యాస్ అగ్రీడ్ టు స్లాష్ ఇట్స్ టారిఫ్స్ ఆఫ్టర్ బీయింగ్ ఎక్స్పోజ్డ్ అన్నట్లు చూస్తున్నాము. సో ఇది డొనాల్డ్ ట్రంప్ చెప్పాడండి, ఇండియా దాని యొక్క ఇంపోర్ట్ టారిఫ్స్ తగ్గిస్తున్నట్లుగా. కాకపోతే ఇండియా మినిస్ట్రీ ఏదైతే ఉందో, సో ఇండియా మినిస్ట్రీ ఏదైతే ఉందో అదైతే ఇంకా వచ్చేసి ఎలాంటి న్యూస్ అయితే బయటికి రాలేదు. ఓకే, సో ఇండియా ఇంపోజెస్ న్యూ టారిఫ్స్, ఇండియా అడాప్ట్స్ కాషియస్ అప్రోచ్ అన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో అందువల్ల ఇండియా నుంచి అయితే ఎలాంటి ఇదైతే రాలేదు అన్నట్లుగానే మనకు వచ్చేసి ఈ స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసి ఓన్లీ అమెరికా వచ్చేసి దాని యొక్క స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ఓకే, ట్రంప్ రివీల్డ్ దట్ ఇండియా హ్యాస్ అగ్రీస్ టు స్లాష్ ఇట్స్ టారిఫ్స్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో ఎందుకని చెప్తున్నాడు, ఇండియా ఛార్జెస్ మ్యాసివ్ టారిఫ్స్, మ్యాసివ్, యూ కాంట్ ఈవెన్ సెల్ ఎనీథింగ్ ఇన్ ఇండియా అన్నట్లుగా చూస్తున్నాము. సో ఎనీహో, కాకపోతే ఏంటంటే ఇండియా దీని గురించి ఇక్కడ చూడండి, ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అక్నాలెడ్జ్డ్ ద ఆన్గోయింగ్ నెగోషియేషన్స్ బట్ డిడ్ నాట్ కన్ఫర్మ్ ఎనీ డెసిషన్ ఆన్ టారిఫ్ రిడక్షన్స్. సో యాజ్ ఆఫ్ నౌ అయితే అలాంటి టారిఫ్ రిడక్షన్స్ అయితే ఇవ్వలేదు. సో టెస్లా కూడా ఎక్స్పెక్ట్ చేస్తుందండి టారిఫ్ రిడక్షన్ ఉండడానికి, ఎందుకంటే ఇండియా కరెంట్లీ ఇంపోజెస్ వెహికల్ ఇంపోర్ట్ టారిఫ్స్ ఆఫ్ అప్ టు 110%. సో 110% ఇంపోర్ట్ టారిఫ్స్ ఉండడం వల్ల ఇది టెస్లాకి చాలా పెనుభారంగా మారుతుంది అన్నట్లు ఇక్కడ చూస్తున్నాము. అందువల్ల టెస్లా ఏంటంటే 0 టారిఫ్స్ కింద మారితే బాగుంటుంది అన్నట్టుగా దాని యొక్క ఇది చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి క్వెస్ కార్ప్ షేర్స్ ర్యాలీ 6%, ఎన్సిఎల్టీ క్లియర్స్ డీమర్జర్ అన్నట్లుగా చూస్తున్నాము. ఇది వచ్చేసి డీమర్జర్ అన్నట్లు మనం ఇక్కడ క్వెస్ కార్ప్ ఏదైతే ఉందో సో 6% దాకా పెరిగింది అన్నట్లుగా చూస్తున్నాము. ఎందుకంటే ఇట్స్ న్యూలీ డీమర్జర్ ఎంటిటీస్ బ్లూ స్ప్రింగ్ ఎంటర్ప్రైజెస్ అండ్ డిజిటైడ్ సొల్యూషన్స్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఈ క్వెస్ కార్ప్ అనేది ఒకసారి ఇక్కడ చూద్దాము. ఓకే, దాని యొక్క షేర్స్ ఏంటనేది ఒకసారి గమనిద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసినట్లయితే డబ్ల్యూటీసీ గ్రూప్ ప్రమోటర్ ఆశిష్ బల్లా అరెస్టెడ్ ఇన్ 3,000 crore రియల్ ఎస్టేట్ డీల్. సో ఇది ఒక రియల్ ఎస్టేట్ ఫ్రాడ్ కేసు వచ్చిందండి. ఎందుకంటే షెల్ కంపెనీస్కి తాను అమౌంట్ డైవర్ట్ చేసినట్లుగా ఇక్కడ చూస్తున్నాము. ఓకే, ఇక్కడ చూస్తున్నాం ఆశిష్ బల్లా ప్రమోటర్ ఆఫ్ డబ్ల్యూటీసీ గ్రూప్ అరెస్టెడ్ ఫర్ ద మ్యాసివ్ రియల్ ఎస్టేట్ ఫ్రాడ్ అండర్ ద పిఎంఎల్ఏ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సో ఎవరైనా రియల్ ఎస్టేట్ మనం ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్త చూసుకొని. నెక్స్ట్ పుతిన్ ఈజ్ సెట్ టు బి రెడీ టు అగ్రీ ఉక్రెయిన్ ట్రూస్. సో పుతిన్ కూడా రెడీగా అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ హిందీ చైనీ బాయ్ బాయ్ అన్నట్లుగా ఇది డ్రాగన్ ఎలిఫెంట్ డీల్స్ అన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాము. ఎలాగైనా మనకు వచ్చేసి సో అమెరికాతో ట్రేడ్ టెన్షన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి చైనాకి ఇండియాకి కూడా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు దానివల్ల ఏంటంటే చైనా ఇండియా యొక్క బయలేటరల్ ట్రైస్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అన్నట్టు మనం చూస్తున్నాం. ఇది ఏంటంటే మనకి ఒక మంచి పరిణామం అండి. ఇది వచ్చేసి మనకు మంచి పరిణామం, ఎందుకంటే 2 లార్జ్ ఎకానమీ ఉన్న కంట్రీస్ సో ఎప్పుడైతే మంచిగా టైఅప్ అవుతుంది దట్ నైబర్ కంట్రీస్, అది వచ్చేసి ఏంటంటే మనకి ట్రేడ్స్ వచ్చేసి చాలా మంచిగా అయితే ఉండబోతుంది అన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఎలాగైనా కొంత మార్కెట్కి పాజిటివ్ సెంటిమెంట్ అయితే క్యారీ చేయొచ్చు. ఓకే, ఇది జెన్షాల్ షేర్స్ వచ్చేసి కూడా నియర్ అబౌట్ దగ్గర 70% దాకా పడ్డట్టు చూస్తున్నాము. ఇవి స్టాక్ స్ప్లిట్ అంటున్నారు. సో దీని యొక్క మన యొక్క చార్ట్స్లో ఇది ఒకసారి గమనిద్దాం మనం. ఓకే, చార్ట్స్లో దాన్ని కూడా ఒకసారి మనం చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి జెన్సాల్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి అండి నియర్ అబౌట్ 1378 నుంచి దగ్గర బాగా పడుతూ వచ్చింది. అండ్ రీసెంట్ వచ్చేసి నియర్ అబౌట్ 70% దాకా కరెక్షన్ అయినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఆల్మోస్ట్ 1000 నుంచి మనకి 300 రూపీస్ మనకి ఇప్పుడు కూడా తీసుకోవచ్చు అంటే. సో ఆఫ్టర్ మనకు వచ్చేసి లాంగ్ డౌన్ఫాల్ వచ్చేసి మనకి ఆగస్ట్ 2023లో మనకు వచ్చేసి ఇది ఐపీఓ కింద వచ్చిన తర్వాత ఇంత ఫాల్ అనేది ఇప్పుడే చూస్తున్నాము. అండ్ ఇది మోర్ దాన్ డౌన్ సైడ్, ఈవెన్ ఐపీఓ ప్రైస్ కంటే ఇంకా డౌన్ సైడ్ అయితే ఫాల్ అయింది. సో అందువల్ల వచ్చేసి నేను ఇక్కడి నుంచి తీసుకోవచ్చా అంటే నేను ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్ చూద్దాము. 15 మినిట్స్ క్యాండిల్ చూసినట్లయితే 307 స్టాప్ లాస్తో మీరైతే ఎంటర్ అవ్వండి. సో 307 స్టాప్ లాస్తో మీరైతే ఇది ఎంటర్ అవ్వచ్చు.
అది మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ బాలు ఫోర్జ్. సో బాలు ఫోర్జ్ వచ్చేసి మనకి బాలు ఫోర్జ్ ఇది వచ్చేసి ఒక డిఫెన్స్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఇక్కడ మంచి లెవెల్స్ అంటే 432 లెవెల్స్ నుంచి మంచి బౌన్స్ బ్యాక్ అయింది. మీరు ఒకవేళ ఇది ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం 432 లెవెల్స్ స్టాప్ లాస్ పెట్టుకొని, సో మంచి హైస్ అండి. నియర్ అబౌట్ మనకి 50% దాకా కరెక్షన్ అయింది. అది మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్విస్ అనేది ఇది స్టాక్ స్ప్లిట్ వల్ల మనకి నియర్ అబౌట్ 6% పెరిగినట్లుగా ఉంటున్నాము. ఇది కూడా మంచి సపోర్ట్ లెవెల్స్ ఎక్కడండి 578 సపోర్ట్ లెవెల్స్. సో మేజర్గా 900 నుంచి మనకు వచ్చేసి మంచి ఫాల్ అయితే కనబడింది. కాకపోతే ఇక్కడ నుంచి 574 నుంచి బౌన్స్ బ్యాక్ అయితే స్టార్ట్ అయింది. సో వీటికంటే నేను ఎక్కువ చేస్తుంది జెన్ టెక్నాలజీస్ చూడండి 6% అప్. సో జెన్ టెక్నాలజీస్ మనకి చాలా గ్యాప్ అయితే ఉంది. ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే జెన్ టెక్నాలజీస్లో మీరు అయితే ఇన్వెస్ట్ చేయండి. మనం 1000 రూపీస్ మంచి సపోర్ట్ అనుకున్నాం, అక్కడ నుంచి మంచి బౌన్స్ బ్యాక్ అయితే అవుతుంది. సో ఈవెన్ దివీస్ కూడా మంచి బౌన్స్ బ్యాక్ ఉందండి, అది మీరు ఒకసారి చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఈరోజు నాకు ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్, అది పుతిన్ మనకు వచ్చేసి ఉక్రెయిన్ రష్యా కానివ్వండి, లేకపోతే మనకి చైనా అండ్ ఇండియా ట్రేడ్ టాక్స్ కానివ్వండి. సో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మనకు పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ చేసే అవకాశం ఉంది. మనకు వచ్చే స్టాప్ లాస్తో మీరైతే నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, స్టాప్ లాస్ అయితే ట్రేడ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.